తెలుగు రాష్ట్రాల్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు మాడు పగిలే ఎండలు కాస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సీజన్లో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక వేడి నమోదవుతుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక 89 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. తీవ్ర వడగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రతకు మాడు పగులుతుంది. రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వేసవి తీవ్రత పెరుగుతుంది. గురువారం ఏపీలోని 105 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా నందనమారెల్లో 42.4 డిగ్రీలు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.2 డిగ్రీలు, కడప జిల్లా ఒంటిమిట్టలో 42.1 డిగ్రీలు, కర్నూలులో 41.7 డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా సేదుపేటలో 41.4 డిగ్రీలు, తిరుపతి జిల్లా రేణిగుంటలో 41.3 డిగ్రీలు, చిత్తూరు జిల్లా కొత్తపల్లి, నంద్యాల జిల్లా రుద్రవరంలో 41 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 15 మండలాల్లో తీవ్ర వడగాలులు, 91 మండలాల్లో వడగాలులు వీచాయి. ఇక ఈరోజు 89 మండలాల్లో తీవ్ర వడగాలులు, 208 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. విజయనగరంలో 22 మండలాల్లో, శ్రీకాకుళంలో 14 మండలాల్లో, పార్వతీపురం మన్యంలో, అల్లూరు సీతారామరాజు 9 మండలాల్లో, అనకాపల్లి 9 మండలాల్లో, తూర్పుగోదావరి 8 మండలాల్లో, కాకినాడ 7 మండలాల్లో, ఏలూరు 5 మండలాల్లో, ఎన్టీఆర్ జిల్లాలో 3 మండలాల్లో ఈరోజు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.